ఎరా ఒక 30 మెంబర్స్ దాకా వచ్చినట్టున్నారా? అంతేనా? సరే, క్లాస్ కాబట్టి కాదు కాబట్టి స్టడీ అవర్ అదే డౌట్సే కాబట్టి ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం ముందు, తర్వాత స్టార్ట్ చేద్దాం. ఆశీష్ నువ్వు మాట్లాడరా. ఆశీష్ మాట్లాడు. అంటే ఏం చేస్తానంటే డైరెక్ట్గా బోర్డు కాకుండా ముందు మాట్లాడదాం. అసలు దీన్ని డిస్ప్లే చేస్తాను పేపర్ని. ఎన్ని వర్క్ షీట్స్ అని ఆశీష్? థర్డ్ వర్క్ షీట్ లో చేస్తున్నా సార్, రాలేదు. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అదే హాఫ్ వస్తున్నట్టుంది, 70 సంథింగ్ ఇచ్చినట్టు. నేను ఒక సొల్యూషన్ పెట్టాను, చూసావా? చూసాను సార్. దానిలో జింక్ అమాల్గమ్ అంటే ఏంటి సార్? అంటే జింక్ అమాల్గమ్ అంటే పర్పస్ ఏంటంటే చెబుతాలే, క్వశ్చన్ చెబుతాను. సరే, ఓకే ఓకే, పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికి లైట్గా ఏఎల్ సార్ రాస్తే సొల్యూషన్ పోస్ట్ చేస్తాను అనమాట. సరే, ఇంకా వేరే చెప్పురా. వర్క్ షీట్ 1 లో క్వశ్చన్ లో I2 + Na2SO4 అన్నాడు సార్. ఆ రియాక్షన్ అది తప్పు అనుకుంటారా? ఎందుకంటే I2 కి Na2SO4 రియాక్షన్ ఉండదురా. అది జనరల్ గా క్వశ్చన్ అయితే Na2S2O3 ఇవ్వాలి. మరి అది లేదు కాబట్టి నీకు అక్కడ ఒకవేళ అది తీసుకొని కూడా నేను చెక్ చేశాను, డౌట్ పెడితే ఇప్పుడు కూడా ఆన్సర్ రావట్లేదు అనుకుంటాను. నేను అనుకోవడం అయితే అది క్వశ్చన్ Na2SO4 అయ్యి ఉండకపోవచ్చు, Na2S2O3 అయిపోయి ఉండొచ్చురా. ఓకే, సరే మాట్లాడదాం ఒకసారి. అంటే సొల్యూషన్స్ పెట్టిన అర్థమైనయా లేదా అని. ప్లస్ నాకు కొద్దిగా అదే మీరు అంటే స్టాయికోమెట్రీలో అప్రోచే ఇంపార్టెంట్ రా కదా. అయితే ఉండు, నువ్వు అట్లనే ఉండు, మిగిలిన కూడా ఎవరిని మాట్లాడదాం. 40 ఉన్నట్టున్నారా. వినాయక్ నువ్వు ఎక్కడి దాకా వచ్చావురా? వినాయక్, అరే నేను అన్మ్యూట్ చేశాను రా, నేను అడిగేవాడిని నేను అన్మ్యూట్ చేశాడు. వినాయక్ అన్నా సార్. ఓకే, ఎక్కడి దాకా వచ్చావు? అదే ఎన్ని బిట్స్ చేసావు, అదే ఎన్ని వర్క్ షీట్స్? వినాయక్ మాట్లాడు, అన్మ్యూట్ అయ్యి ఉన్నావు. సరే, ఇది ఏదో ప్రాబ్లం ఉందిరా. దుర్గా ప్రసాద్ నువ్వు ఎక్కడి దాకా వచ్చావురా? సార్ ఎక్కడి దాకా వచ్చావు? సెకండ్ వర్క్ షీట్ లో ఒక 5 సమ్స్ ఉన్నాయి సార్ చివర్లో. ఓకే ఓకే ఓకే, తొందరగా. థర్డ్ వర్క్ షీట్ కొద్ది టైం పట్టిద్ది. ఓకే సార్. ఓకే ఓకే, సరే ఇప్పుడు నేను కొద్ది ప్రాబ్లమ్స్ చెప్తారా? 1 minute. పార్టీ ఉన్నారంటే సగం లేనట్టే కదా. సరేరా, ఒక్కసారి మీకు థర్డ్ వర్క్ షీట్ డిస్ప్లే చేస్తున్నా చూడండి, తర్వాత మాట్లాడదాం. ఒక 1 minute రా. ఇప్పుడు థర్డ్ వ్యూ వర్క్ షీట్ డిస్ప్లే ఒకసారి చూడండి అందరూ. సరే, మరి ఇక్కడ నేను ఏం చేయబోతున్నా అంటారా, క్వశ్చన్కి ఐడియా ఇవ్వబోతున్నారా? ఓకే, రాసుకోండి, లేకపోతే వినొచ్చు, విని తర్వాత మీరు చేయొచ్చు. అంటే క్యాలిక్యులేషన్ చేయట్లేదు. అంటే ఇందాక కూడా నేను ఒక మాట అన్నా, ఐడియా చెప్పబోతున్నారా అని.
ఇలా అలా లైన్స్ వస్తున్నాయి, పార్టిసిపెంట్స్ ఎవరన్నా చేయొచ్చు అలా? అంటే అది ఆశిష్ నువ్వు లైన్ లో ఉన్నావు, నువ్వు చెప్పు. ఎడాబు పీడిఎఫ్ లో ఒక ఏరా? అంటే మామూలు ఒక ఆప్షన్ కొట్టాక దాని అంతా అది అంటే మన చేయి టచ్ అయితే అలా అవుద్ది. ఓకే, నా చేతి వచ్చాను అలా అయిద్దా? అంటే సరే సరే ఉండదు సార్, అది రైటింగ్ ఉంది, అది కొడితే ఓకే. ఎందుకోసం అడుగుతున్నానంటే నేను కొట్టలేదు కదా, లేకపోతే ఎలా వస్తున్నాయి అని డౌట్ వచ్చింది. ఓకే, కరెక్ట్. ఎదుగో ఎవడో కొడుతున్నట్టున్నాడు. ఆడెవడో మన ఫ్రెండ్ కొద్దిగా ఆ పనులు మానుకుంటే సరిపోద్దని చెప్పండి. అది ఇంకా కొడతానే ఉన్నాడు వాడు. సరే, వాడికి ఐఐటిలో మంచి ర్యాంక్ రావాలని కోరుకున్నావురా. ఎవరు పట్టలేనంత మంచి ర్యాంక్ రావాలని కోరుకున్నాం. 0 కూడా పెట్టాడు వాడు. సరే, ఏందో వాడు బాలాజీ ఏదో పెట్టాడు. సరేరా, ఇప్పుడు లైన్లు కనిపిస్తున్నాయిరా మీకు ఆశిష్? ఈసారి యూ కెన్ డిజేబుల్ అంట. ఎక్కడ చేయాలరా డిజేబుల్? బాగుందిరా కామెడీ ఇది మట్టుకి. సరే, డిజేబుల్ చేద్దాంరా. ఆప్షన్ చూద్దాం కాసేపు. ఓ, ఆడేవాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తనకి వీడికి ఎవరికో మంచి పాపం ఉందనుకుంటా, లేకపోతే. హలో సార్. ఆ, సార్ అక్కడ క్లియర్ ఆప్షన్ ఉంది చూడండి సార్. ఎక్కడ ఉందిరా? దాన్ని పెన్సిల్ మీద కొడితే క్లియర్ ఆప్షన్ వస్తుంది, కానీ ఏం క్లియర్ అవ్వట్లా. అవునరా, పెన్సిల్ ఎక్కడ ఉంది? మనం అసలు కింద. రైట్ రైట్ రైట్, ఓకే ఓకే. అక్కడ క్లియర్ ఆప్షన్ ఉంది సార్, కానీ క్లియర్ అవ్వట్లా. అయింది, నేను కొడితే అయింది. అదిగో మళ్ళీ వాడు ఎంటర్ చేస్తున్నాడు అనమాట. ఒరే, వాడెవడో మళ్ళీ టెక్నికల్ గా దొరికారనుకో తీసి పక్కన పెడతారు, జాగ్రత్త. వాడెవడో ఫ్రమ్ దిలీప్ టు ఆల్. తప్పురా అంట బా. దిలీప్, సరే మనం తప్పు అంటే వాడు ఇండియా రాకరా, వాడు ఇండియా వాడు అలా కొడతాడరా. అసలు పోనీ మన కాలేజీ వాడు కూడా కాకపోవచ్చు కూడా అన్న. ఐడిలోకి రావడం ఏముంది, అలా లేదు కదా. సరే, క్లియర్ చేద్దాం. సరే, వాడి సంగతి వదిలేసి వాడు మన ఒక 10 నిమిషాలు టైం తినేసినట్టున్నాడు. మనం చూద్దాం. ఏంద్రా బాలాజీ సార్, క్లియర్ ఆల్ చేయండి. క్లియర్ ఆలే కదరా నేను చేసింది ఇప్పుడు. సరేరా, టైం వేస్ట్ అయిద్దిలే కానీ అసలు పెన్నే డిజేబుల్ చేయొచ్చా? ఉంటుందా ఆప్షను? సరే, ఓకేరా. నేను కెమిస్ట్రీ చెప్తా కానీ టెక్నికల్గా చెప్పనుగా. విషయానికి వద్దాంరా, ఒక్క నిమిషం, 1 minute. సరే, ఏదేమైనా నా కోరిక ఒకటేరా, వాడికి మంచి ఐఐటి ర్యాంక్ రావాలని. అది వాడు మొయ్యి లేకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళాలని. ఓకేనా? వాడికి చెప్పండి రా విషయస్ మళ్ళీ మళ్ళీ. జాగ్రత్త, సార్ చెప్పే విషయస్ ఎప్పుడు గట్టిగా ఉంటాయి రే. వాళ్ళు సార్ వాళ్ళ అబ్బాయికి చేతే ఉండవరా, సార్ స్టూడెంట్స్ చెబుతూ ఉంటాయిరా. సరే చూడండి, a sample weighing 0.3 grams containing K3FeC2O4 taken సరి ఇచ్చాడరా. తర్వాత FeCl 6H2 అండ్ ఇనర్ట్ ఇంప్యూరిటీ అన్నాడు. ఓకేరా, 100 ml లో డిజాల్వ్ చేశాడు అన్నాడు. సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఎసిడిక్ మీడియా. 20 ml పోర్షన్ ఆఫ్ దిస్ రిక్వైర్డ్ 3.7 ml ఆఫ్ 0.05 మోలార్ ఎసిడిఫైడ్ KMnO4. ఓకేరా, ఇక్కడ మీనింగ్ ఏంటంటారా, మనం 20 ml తీసుకున్నావురా 100లో. ముందు 20కి మాట్లాడదాం. KMnO4 ఆక్సిడైజింగ్ ఏజెంట్ రా. వాడి ఉద్దేశం ఏంటంటే KMnO4 Fe+2 Fe+3గా చేసిద్దంట. అదేవిధంగా ఆక్సలైట్ ని CO2 చేసిద్దని. టెక్నికల్ మిస్టేక్ ఉందిరా అక్కడ, ఎందుకంటే అది కాంప్లెక్స్ లో ఉన్నాయి రా.
విడిగా ఉంటే చేయటం వేర్రా, కాంప్లెక్స్ లో ఉంటే చేయటం వేర్రా. అది మనం చెప్తాం, కాంప్లెక్స్ బ్రేక్ చేయాలి కదా. సరే వాడు ఇచ్చాడు కాబట్టి మనం తీసుకుందాం. ఆ ప్రకారం ఏమైంది అంటే దాని n ఫ్యాక్టర్ 7 అయిద్దిరా. ఎలా అంటే FEకి 1 +2 2 +3 ఆక్సిలేటివ్ 2 మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 6 రా. ఓకే, దాని కాసేపు పక్కన పెట్టండి. +3 లోనే ఉంది ఆల్రెడీ. ఎక్కడరా? ఓకే ఓకే సారీ, దీంట్లో FE +3 ఉంది కదా. ఓకే, అప్పుడు ఆక్సిలేటరా, అప్పుడు n ఫ్యాక్టర్ 6. పక్క FeCl3 కూడా ఏం చేయదురా, ఎందుకంటే KMnO4 ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి. అంటే ఆక్సిలేట్ వరకు చేసిద్దిరా. ఓకే, ఆక్సిలేట్ అంటే కాంప్లెక్స్ లో ఉంది కాబట్టి n ఫ్యాక్టర్ 6 గా తీసుకుంటాం. ఇది అయిన తర్వాత రెండో పాయింట్, కాకపోతే ఆ n ఫ్యాక్టర్ ప్రస్తుతానికి పని లేదు ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ నేను అనదర్ ఎక్స్పెరిమెంట్, 50 ml sample of same stock solution is treated with zinc amalgam and the resulting solution required 17.5 ml of permanganate solution of same strength. Determine mass percentage of FeCl3 6H2. ఇది ఇక్కడ ఇందాక నువ్వు అడిగినట్టు ఆశిష్, అక్కడ జింక్ ఎమాల్గం ఎందుకు పనిచేస్తుందంటే జింక్ ఐరన్ రెడ్యూస్ చేయగలరా అంటే Fe అంటే జింక్ రెడ్యూసింగ్ ఏజెంట్ బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఆ FeCl3 లేదా అక్కడ Fe రెండిట్లో ఏదున్నా సరే Fe+2గా మార్చిద్దిరా. ఎలా మార్చిద్ది? Fe+2గా మార్చిద్దిరా. అప్పుడు అలా మార్చిన తర్వాత ఓకేనా, 50 ml శాంపిల్ ఇక్కడ ఇది ఎంత కావాల్సి వచ్చిందంటే 17.5 ml కావాల్సి వచ్చిందిరా. ఇప్పుడు ఒక్కసారి ఏంటంటే లోపల ఉన్న ఐరన్, బయట ఉన్న ఐరన్, లోపల అంటే కాంప్లెక్స్ లో ఉన్న ఐరన్, బయట అంటే FeCl3లో ఉన్న ఐరన్. ఓకేనా, ఇది ఈ రెండిటి యొక్క ఈక్వలెంట్స్ ఇప్పుడు వాడే KMnO4 ఈక్వలెంట్స్ సమానం అవుతాయిరా. మళ్ళీ ఇంకోసారి వాడే KMnO4 ఈక్వలెంట్స్ సమానం అవుతాయి. ఫస్ట్ టైం ఏమైనా ఓన్లీ ఆ కాంప్లెక్స్ మాత్రమే యూజ్ అవుతుందిరా. ఓకేరా, ఆ కాంప్లెక్స్ మాత్రమే చేస్తుందిరా. రెండోసారి రెండిటికి చేస్తుందిరా. అప్పుడు ఫస్ట్ ఇంకోటి కూడా 100 ml ప్రిపేర్ చేసి 20 ml అన్నాడు కదా. ఓకేరా, అప్పుడు నీకు ఏమవుతుందంటే ఫస్ట్ KMnO4 20 mlకే వచ్చిద్దిరా. దాన్ని 5 times చేస్తే 100 mlకి వస్తుందిరా. అంటే 100 mlకి ఎంత కావాలో. రెండో దాంట్లో కూడా 50 ml వాడు ఇచ్చాడురా, నువ్వు దాన్ని డబుల్ చేస్తే కానీ 100 mlకి రాదురా. అలా 2 సార్లు మనం చేయాలి. ఆశీష్ ఇప్పుడు మాట్లాడు. ఓకే, తేడా అక్కడ వచ్చిందిరా ఇప్పుడు నేను చెప్పినట్టు. ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్ ఒకసారి సెట్ అయిద్దో లేదో. ఆ తర్వాత ఒక్క నిమిషం, ఇంకో ప్రాబ్లం రా, ఒకసారి చూడండి. ఇది చెప్తే చాలా పాయింట్స్ కవర్ అవుతాయి నా ఉద్దేశం. 5th ప్రాబ్లం చూడండి అమ్మ ఒకసారి. ప్రాబ్లం నెంబరు 5. ఓకేరా, ఇక్కడ రా ప్రాబ్లం నెంబర్ 5లో రా ద ఆల్కలీ మెటల్ నైట్రేట్ అన్నాడు రా. ఒకసారి చూడండి, ఆల్కలీ మెటల్ నైట్రేట్ ఆన్ హీటింగ్ decomposes
to metal nitrate and oxygen, whereas alkaline earth metal ఇందా నేను చెప్పినట్టు వాడు ఎవడో ఖచ్చితంగా ర్యాంక్ కావాలనే కోరుకున్నట్టున్నాడు. అయిపోయింది వాడి డిసిజన్, అందుకని వాడు ఆగట్లేదురా. సరే వాడి సంగతి వదిలేయండి, పిచ్చోళ్ళ గురించి మనకు ఎందుకు కానీ ఎక్కువసేపు. ఆక్సిజన్ పైగా కరోనా పెరిగి ఉండొచ్చు కూడా, ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, ఒక్కళ్ళే ఎవరు చూడకుండా. సరేరా కంటిన్యూ చేద్దాం. అంటే ఇప్పుడు మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రా, వాళ్ళే కింద రాశారు. సోడియం నైట్రేట్ రా, మీకు అందరూ తెలుసు. సోడియం నైట్రైట్ ఆక్సిజన్ వచ్చిందిరా, మనకు తెలుసు ఆల్రెడీ థియరీలో. అదే మెగ్నీషియం నైట్రేట్ వస్తేకి మెగ్నీషియం ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ రెండు వస్తాయిరా. దాంతోపాటు ఆక్సిజన్ కూడా వచ్చిందిరా, మీకు అది తెలుసు. మనం బ్యాలెన్స్ ఈక్వేషన్ రాయగలమరా, ఓకేనా? అయితే ఇప్పుడు ఏం చేస్తామంటారా, ఇన్ ఎక్స్పెరిమెంట్ 15 grams of NaNO3 and MgNO3 was heated until no more gas were evolved. The water soluble part of residue was used for analysis and dissolved in 1 liter water. ఓకేరా, అది 1 liter వాటర్ లో డిజాల్వ్ చేశాడు అన్నట్రా. జాగ్రత్త, 1 liter లో తీసుకున్న తర్వాత 10 ml పోర్షన్ 20 ml 0.0 KMnO4 అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, అప్పుడు అక్కడ NO2 మైనస్ ఉంటుంది చూడండి, దాన్ని NO3 మైనస్ గా ఆక్సిడైజ్ చేయగలరా. 10 ml పోర్షన్కి ఇచ్చాడంటే ఇప్పుడు ఆ నైట్రైట్ మిల్లీ ఈక్వలెంట్స్ KMnO4కి ఈక్వల్ చేస్తారా, ముందు 10 mlకి వస్తాయి, దాన్ని మల్టిప్లై చేస్తే 100 తోటి 1 liter కూడా వస్తాయిరా. అది ముందు పాయింట్. ద ఎక్సెస్ రియేజెంట్ రిక్వైర్డ్, ఇక్కడ చూడండి ఒకసారి. ద ఎక్సెస్ రియేజెంట్ రిక్వైర్డ్ 10 ml ఆఫ్ 0.05 మోలార్ ఆక్సాలిక్ యాసిడ్ అంటారా. KMnO4 ఎక్సెస్ ఉన్నట్రా. అప్పుడు ఏం చేయాలంటారా, KMnO4 మొదట్లో ఏమన్నా 20 × 0.02 × 5 రా, ఎన్ ఫ్యాక్టర్ 5 కదా ఎసిడిక్ మీడియాలో. అదే ఇక్కడ ఆక్సాలిక్ యాసిడ్ మిల్లీ ఈక్వలెంట్స్ 10 × 0.05 × 2 రా, ఎందుకంటే దాని ఇంపాక్ట్ 2. ఆ ఆక్సాలిక్ యాసిడ్ మిల్లీ ఈక్వలెంట్స్ గా KMnO4 టోటల్ మిల్లీ ఈక్వలెంట్స్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తే రియాక్టెడ్ మిల్లీ ఈక్వలెంట్స్ వస్తాయిరా. అవి కూడా అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే 20 × 0.02 × 5 మైనస్ 10 × 0.05 × 2 రా చేసిన తర్వాత ఇది 10 ml కి నైట్రైట్ తోటి రియాక్ట్ అయ్యే మిల్లీ ఈక్వలెంట్స్ గా. అప్పుడు 1000 mlకి ఎంతో మల్టిప్లై చేస్తే 100 తోటి వస్తాయిరా. అప్పుడు నీకు సోడియం నైట్రేట్ ఎంత ఉందో తేలిపోద్దిరా. సోడియం నైట్రేట్ ఎంత ఉందో తెలినప్పుడు మిల్లీ ఈక్వలెంట్స్ దాని వెయిట్ వస్తుందిరా. మిగిలింది ఏమవుతుందంటే మెగ్నీషియం నైట్రేట్ అవుతుందిరా. అలా నువ్వు చెయ్యాలి. కాకపోతే ఏం చేశాడంటే వాడు ఆల్సో డిటర్మైన్ ద మోలార్ రేషియో ఆఫ్ ఆక్సిజన్ టు, అది కూడా చెప్పాడు. కాబట్టి మనకి అది కూడా అర్థమవుతుందిరా అంతవరకు. ఆ బిట్ అలా చేయాలిరా. ఒక్క నిమిషం వినండి. దీంట్లోరా బ్యాక్ టైట్రేషన్ ఉందిరా. బ్యాక్ టైట్రేషన్ అంటే అర్థం ఏంటంటే అక్కడ బ్యాక్ టైట్రేషన్ లో ఆ KMnO4 కనుక వాడింది మొత్తం కనుక ఉపయోగపడ్డట్టు డైరెక్ట్ రా. ఉపయోగపడకుండా కొంత మిగిలిపోయింది ఆక్సాలిక్ యాసిడ్ తీసుకొని అది బ్యాలెన్స్ అయింది అంటే అప్పుడు ఏముందంటే టోటల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ KMnO4 మైనస్ ఆక్సాలిక్ యాసిడ్ మిల్లీ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ రియాక్టెడ్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ KMnO4 అయిందిరా. అది బ్యాక్ టైట్రేషన్ దా ఒక పాయింట్. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ ప్యూరిటీ కనుక్కున్నాడు వాడు. పర్సెంటేజ్ అంటే ప్యూరిటీ కాదు, అక్కడ వెయిట్ కనుక్కున్నాడు. కావాలంటే ఆటోమేటిక్ గా రేషియో పర్సెంటేజ్ 2 ఎలిమెంట్స్కి వస్తుందా. అది ఆ బిట్ లో అది మెయిన్ పాయింట్ రా. ఏది బ్యాక్ టైట్రేషన్ అనే పాయింట్. ప్లస్ రా ఎప్పుడు కూడా ఒకసారి చూడండి, పైన వాడు 1 లీటర్ సొల్యూషన్ ప్రిపేర్ చేసి దాంట్లో 10 ml వాడాను అన్నాడు రా. ఎప్పుడు అలానే ఇస్తుంటాడు. ఇందాక కూడా ప్రాబ్లం చదివినప్పుడు ఒకసారి 100 ప్రిపేర్ చేసి 10 వాడాడు అన్నాడు.
ఇంకోసారి 100 ప్రిపేర్ చేసి 50 వాడాడు అన్నట్టు. అప్పుడు ఏం చేయాలంటారా? అప్పుడు ఏం చేయాలంటే జనరల్గా మనము దాన్ని మనకి ఎన్ని మల్టిపుల్స్ లో కావాలో దాన్ని మల్టిప్లై చేసుకోవాలరా, అదొక పాయింట్ మీకు. ఓకేనా? సరే, ఇప్పుడు ఆ బిట్ లో మెయిన్ గా అది కనిపిస్తుందిరా. ఇంకో బిట్ చూద్దాం. ఇంకో బిట్ రా. ఓకే, ఒక లాస్ట్ బిట్ పాయింట్ చదువుతాను నేను. 11th బిట్ దా 0.4 grams of sample containing CuCO3 and some inert impurity అన్నాడు was dissolved in dilute sulfuric acid అన్నాడు. సరేరా, మీకు అందరూ తెలుసు CuCO3 డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లోకి వెళ్తారా, CuSO4 అయితే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చిందిరా. వాల్యూమ్ మేడ్ టు 50 అన్నాడు. టు ది సొల్యూషన్ వాజ్ యాడెడ్ టు, ఓకేనా, was added 50 ml of 0.04 mol K. ఓకేనా? అక్కడ మీకు ఏం చెప్పానంటే నేను ఇంత ముందు కూడా Cu+2 రా, I- 2 తీసుకుంటారా, ముందు Cu(I2) వచ్చిద్దిరా, ఆ తర్వాత ఏమవుతుందంటే అది Cu2I2గా మారిపోద్దిరా. అందుకని మీకు ఈక్వేషన్ ఏం రాస్తానంటే అది మర్చిపోవద్దురా. Cu+2 4I- Cu2I2 ప్లస్ I2 వచ్చిందిరా. ఓకేనా? అదొక క్లారిఫికేషను. తర్వాత ఇంకో పాయింట్ తీసుకుంటారా, అక్కడ I2 తోటి కూడా ఆగలేదురా. I2 I3- గా మారింది, అంటే ఇంకొక I- వాడినట్టు, మొత్తం 5I- వాడినట్టు. అక్కడ 10 ml పోర్షన్ ఆఫ్ దిస్, ఇందా చెప్పాను చూడండి, ప్రిపేర్ చేయటం 50 ml ప్రిపేర్ చేసి దాంట్లో 10 ml తీసుకున్నాడు రా. దాంట్లో ఎంత తీసుకున్నాడు? 10 ml తీసుకున్నాడు. ఫిల్టర్డ్, మేడ్ ఫ్రీ ఫ్రమ్ 13 and ఒక్క నిమిషం రా, అది I3- సార్. I3- రా, అవును. మేడ్ ఫ్రీ ఫ్రమ్ I3- ట్రీటెడ్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఎసిడిక్ పర్మాంగనేట్ సొల్యూషన్ రా. అంటే పర్మాంగనేట్ సొల్యూషన్ దా I- ని I2గా మార్చిద్దిరా. మళ్ళీ I2 ఏం చేయదురా, అది అలానే ఉంటుంది. లిబరేటెడ్ I2 రిక్వైర్స్ 20 ml ఆఫ్ 2.5. అంటే అప్పుడు నీకేమవుతుందంటారా, దాని నుంచి ఎక్సెస్, అదే అక్కడ I- ఏది I2గా మారిందో వచ్చిద్దిరా. మొత్తం I2 కనుక్కోవచ్చు. దాని నుంచి నీకు ఎనికి వస్తారా, నీకు ఒరిజినల్ శాంపిల్లో Cu అంటే CuCO3 ఎంత ఉందో వస్తుంది. దాన్ని బట్టి వెయిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చురా. ఓకేనా? సో ఇలా మనం ట్రై చేయాలిరా. ఓకేనా? ఒరే, మీరు ఇంతకు ముందు అడిగిన డౌట్స్ కూడా నేను సొల్యూషన్స్ పెట్టాను. అయ్యా అన్న డౌట్స్ ఉంటే కొద్దిగా ఒకసారి అడగండి రా. పెట్టిన సొల్యూషన్స్ లో అబ్జెక్షన్స్ ఉంటే ఏరే వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. రైజ్ చేయండి రా. అంటే పెట్టిన సొల్యూషన్స్ లో ఏమైనా డౌట్ ఉంటే, కొన్ని కీ రాంగ్ అని కూడా పెట్టాను రా, అవి కూడా ఏమైనా ఉంటే డౌట్ హ్యాండ్ రైజ్ చేయండి రా. ఆశిష్, నువ్వేమన్నా అడుగుతావురా? థర్డ్ వర్క్షీట్ చేయాలి సార్, ఇంకా చేయాలా? ఓకే సార్, చేయండి. చేస్తే డౌట్స్ పెట్టండి, ఉంటే నేను సాల్వ్ చేస్తాను రా. చూద్దాం సార్. కానండి, కంటిన్యూ చేయండి స్టడీ అవర్.